మాంచెస్టర్ వేదికగా భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఆదిలోనే కుప్పకూలుతుందని భావించిన ఆ జట్టు మిడిల్ ఆర్డర్ పోరాడడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ వరుసగా మూడో టీ20 మ్యాచ్ లో ఓటమిని చవిచూడడం ఇప్పుడు ఫ్యాన్స్ ను నిరాశ గురి చేస్తుంది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభం చాలా దారుణంగా ఉంది. భారత పేసర్ హర్షదీప్ సింగ్ తన మ్యాజిక్ తో ఓపెనర్ ఫిల్ సాల్ట్ అలాగే జోష్ బట్లర్ను వరుసగా డకౌట్లు చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన అసలు రూపం చూపించాడు. హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో 4 సిక్సర్లు బాది ఏకంగా 27 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ మూమెంటం పూర్తిగా మారిపోయింది. ఇక బ్రూక్ 37 పరుగుల వద్ద అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపించినప్పటికీ ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ అప్పటికే ఫిక్స్ కి చేరుకుంది. ఈ మ్యాచ్ లో అసలైన టర్నింగ్ పాయింట్ 17వ ఓవర్. అప్పటి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను జాకబ్ బెతెల్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపుకు దింపేశాడు. రవి బిష్ణయ్ వేసిన ఆ ఓవర్ లో వరుసగా నో బాల్స్, సిక్సర్లు, ఫోర్లతో ఏకంగా 29 పరుగులు ఇచ్చాడు. ఈ భారీ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. జాకబ్ బెతెల్ 76 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై ఓటమికి బదులు తీర్చుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఇషాన్ కిషన్ 49, అభిషేక్ శర్మ 43, శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో రాణించడంతో టీమిండియా 190 పరుగులు సాధించిన బౌలర్లు దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో టీమిండియా దారుణంగా పరుగులు సమర్పించుకుంది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోవటం జట్టు మేనేజ్మెంట్ కు పెద్ద సవాల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో డెబ్యూ చేసిన వైభవ్ సూర్యవంశీ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం వైభవ్ 15 సంవత్సరాల 3 నెలల 7 రోజుల వయసులో ఇంగ్లాండ్ గడ్డపై డెబ్యూ చేశాడు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే బ్లూ జెర్సీ ధరించి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వైభవ్ భారత పురుషుల క్రికెట్ జట్టు తరపున ఆడిన అత్యంత పిన్న వయస్కుడుగా చరిత్ర పుటాల్లో నిలిచాడు. అయితే ఈ తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో కొట్టిన షాట్, వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన ఈ రిస్క్ షాట్ వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ లో తొలి సిక్సర్ ను నమోదు చేశాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్ లో భారీ షాట్ కోసం ముందుకొచ్చాడు వైభవ్ సూర్యవంశీ. అయితే వెంటనే జోష్ బట్లర్ స్టంపౌట్ చేయడంతో పెవిలియన్ చేరాడు.